సజ్జల రామకృష్ణ గారి నమస్తే సార్. గడిచిన 5 ఏళ్ల కాలంలో ఆంధ్రప్రదేశ్లో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీని వ్యతిరేకించే వాళ్ళ నుంచి వచ్చిన విమర్శలు జగన్మోహన్ రెడ్డి ఎన్ని ఎదుర్కొన్నాడో తెలియదు, కానీ ఆయనకంటే ఆల్మోస్ట్ 1-2 ఎక్కువ మీరే ఎదుర్కొన్నారు. కారణం ఏంటో మీకు తెలుసు. సో చాలామంది మిమ్మల్ని ముద్దుగా సకల శాఖల మంత్రిగా అని కూడా విమర్శలో ముద్దుగానో పిలిచేవాళ్ళు. చాలా గౌరవించారు కదా సకల శాఖ మంత్రిగా. సో ఇప్పుడు ఏంటి సార్, పొలిటికల్గా మీరు మొత్తం 5 years 10 yearsలో సంక్షేమ కార్యక్రమాలకే తీసుకెళ్లి డబ్బులు పెట్టేశారు, పప్పు బెల్లలాగా పనిచేశారు లాంటి ఒక విమర్శ వైసీపీ ఫేస్ చేస్తోంది. కమింగ్ 10 years మళ్ళీ వైసీపీ రూల్లోకి వస్తే ఎలా ఉండబోతోంది? కమింగ్ 10 years ఆంధ్రప్రదేశ్ డెవలప్ కావాలంటే, సంక్షేమంలో కూడా మీరు అనుకున్నాయని ముందుకు తీసుకెళ్లాలంటే ఏం జరగాలి? వాట్ ఈస్ యువర్ బ్లూ ప్రింట్, వాట్ ఈస్ యువర్ యాక్షన్ ప్లాన్ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ? ఫస్ట్ ఆఫ్ ఆల్ వీ షుడ్ థ్యాంక్ దిస్ ప్లాట్ఫామ్ వే టు న్యూస్ వీళ్ళకు సంబంధించి. వీళ్ళు పెట్టిన టాపిక్ కూడా 10 years డౌన్ ది లైన్ వే ఫార్వర్డ్ ఎట్లుంటుంది విజన్ అన్నారు. ఐ థింక్ దీనికి సంబంధించి 40 years తర్వాత ఎట్లుంటుంది, 50 years తర్వాత ఎట్లుంటుంది అంటే మేము పోటీ పడలేకపోవచ్చు దాంట్లో. కానీ 10 years అనే దానికైతే క్వాంటిఫై చేసి మెజరబుల్ దీంట్లో ఎస్ వైఎస్ఆర్సిపి హ్యాజ్ ఏ విజన్ అండ్ అవర్ లీడర్ జగన్మోహన్ రెడ్డి గారు హీ హ్యాజ్ ఏ విజన్ అని చెప్పడానికి సాలిడ్ ఫౌండేషన్ అయితే ఈ 5 yearsలో వేశారు. ఈ 1924 మధ్య దాని సూపర్లేటివ్స్ని పక్కన దాన్ని పొగుడుకోవడం అన్నీ తీసేస్తే, విజన్ అనేది చెప్పడం అనేది నేను చెప్తాను, మీరు నా ఇండివిజువల్స్ వీ హ్యావ్ విజన్ ఇండివిజువలీ, అండ్ నేనే ముఖ్యమంత్రిని అయితే ఏం చేయొచ్చు అని చాలామంది, నేనే ప్రధాని అయితే ఏం చేయొచ్చు అని చాలామంది అనుకోవచ్చు. బట్ హార్డ్ ఫ్యాక్ట్స్ రియాలిటీస్ పూర్తి చేసి 5 years టైంలో 5 years మాత్రమే మనకు మ్యాండేట్ ఇచ్చారు. ఆలోగా మనం ఏమేమి చూపాలో అవన్నీ పూర్తి చేసి చూపాలని వ్యవస్థలనే నిర్మించి, ఆ వ్యవస్థలు ఇవి ఇలాగే గన సజీవంగా వైబ్రెంట్గా సాగితే 10 years తర్వాత ఎట్లుంటుంది అనేది కూడా కళ్ళ ముందు కనపడడం దాదాపు దగ్గరికి కూడా వచ్చాము నేను అనుకుంటున్నా. ఎలా అని మీరు అడగచ్చు. ఇవి అందరికీ బహుశా ఏ రాష్ట్రంలో కూడా ఇంత అతి తక్కువ కాలంలో ఎక్స్పీరియన్స్ కానివని కొత్త వ్యవస్థలు, మీకు డెలివరీ మెకానిజం సిస్టమ్, అడ్మినిస్ట్రేషన్ కావచ్చు, రియాక్ట్ అయ్యే సిస్టమ్, రెస్పాండ్ అయ్యే సిస్టమ్ గవర్నమెంట్ వైపు నుంచి కావచ్చు, అవసరమైన చోట, అనవసరమైన చోట వేలు పెట్టకుండా డీబీటీ లాంటి మెథడ్స్, కరప్షన్ స్కోప్ లేకుండా డైరెక్ట్ బెనిఫిట్ ట్రాన్స్ఫర్ సిస్టమ్ ద్వారా గవర్నమెంట్ టు బెనిఫిషరీ ఒక్క రూపాయి వృధా కాకుండా చేర్చడం కావచ్చు. అలాగే ఇంతకుముందు మా రాజా చెప్పినట్టు 2 కోర్ సెక్టర్స్, ఎడ్యుకేషన్ అండ్ హెల్త్, మూడవది ఇంకో కోర్ మనం దేని మీద అయితే డిపెండ్ అయ్యామో ఫార్మ్ సెక్టర్, అగ్రికల్చర్. ఈ మూడింటికి సంబంధించి ఎక్కడెక్కడ హ్యాండ్ హోల్డింగ్ అవసరం అవుతుందో వాళ్ళకు ఇస్తూ, అట్ ది సేమ్ టైం ఫ్యూచర్లో వాళ్ళు ఎంపవర్ అయ్యి సొంతంగా డెసిషన్ తీసుకోగలిగిన దిశగా, లైక్ ఎడ్యుకేషన్లో ఈరోజు మన ఫ్రీ మార్కెట్సే డామినేట్ చేసి నిర్ణయాత్మక పాత్ర వహిస్తున్నప్పుడు, గ్లోబలైజేషన్ అనేది రియాలిటీ అయినప్పుడు, గ్లోబలైజేషన్ ఇన్ ఆల్ సెన్సెస్ 80s 90sతో పోలిస్తే ఈరోజు క్రాస్ కల్చరల్ ఇది చాలా మామూలు అయిపోయాయి బికాజ్ ఆఫ్ కమ్యూనికేషన్. దీంతో అలాగే ఇక్కడ నుంచి మొబిలిటీ విపరీతంగా పెరిగింది. మరి దీనికి తగినట్టు రెక్కలు ఉండాలి కదా, అంత శక్తి ఇచ్చే రెక్కలు కావాలి. ఈ రెక్కలను బిల్డ్ చేయడం ఒకటి బేసిక్. ఇది వచ్చి ఇంగ్లీష్ ఎడ్యుకేషన్. అవునన్నా కాదన్నా నాకు ఛాన్స్ దొరికితే అప్పు చేసైనా నా పిల్లాడిని ఇంగ్లీష్ మీడియం దాంట్లో చేర్చక తప్పదు. అలాగే ఇంగ్లీష్ మీడియంలో చదువుకున్నప్పటికీ పోయిన తర్వాత మనం అక్కడికి పోయిన తర్వాత వీఆర్ స్టిల్ ల్యాగింగ్ బిహైండ్ బికాజ్ ఆఫ్ ది ఫ్రీగా వాళ్ళతో కాగడానికి అవసరమైన సిలబస్లు కానీ లేకపోవడం. ఈ హోలిస్టిక్ అప్రోచ్తో మీరు మా గవర్నమెంట్ ఉన్నప్పుడు చూస్తే ఇంగ్లీష్ మీడియం తీసుకురావడమే కాదు, ఐబీ వరకు సిబిఎస్ఈ అనుకున్న తర్వాత ఐబీ సిలబస్ కూడా తీసుకురావడం. ఐబీ ఈజ్ నథింగ్ బట్ ఎప్పుడు డిప్లొమాట్స్ కోసం పెట్టుకున్న చిన్న ఇది. బట్ ఇంటర్నేషనల్ దీంట్లో ఈజీగా యూ కెన్ జెల్ విత్ సింక్ విత్ ది సిస్టమ్స్, ఎక్కడైనా మూవ్ కావచ్చు. అవగాహన దీనికి పెంచడానికి అవసరమైంది అనుకున్నది, అది వచ్చే ప్రయత్నం చేశాం. అండ్ ఆ పిల్లలు మీకు చదివించాలని ఉండి మెరిట్ ఉంటే ఎక్కడికైనా వెళ్ళడానికి అవసరమైన ఏర్పాట్లు చేశారు. మధ్యలో డిస్కంటిన్యూ చేస్తే స్కిల్ డెవలప్మెంట్ రెడీ చేసాం.
ఇవన్నీ మీకు కళ్ళ ముందు ఉండేటివే, నేనేం చెప్తున్న మాటలు కాదు. ఈ విజన్ నెక్స్ట్ ఇట్లా చేస్తామని అట్లా చేశాము. మీరు కాదనగలరని నేను అనుకోను. మీరు కాదంటే నేను పిక్చర్స్ తీసి చూపగలను. అలాగే హైయర్ ఎడ్యుకేషన్ ఇంక్లూడింగ్ ఇంటర్నేషనల్ బయటికి ది బెస్ట్ ఆఫ్ ది యూనివర్సిటీస్ పోతే అక్కడికి పంపించే అవసరమైతే ₹1,50,00,000 దాకా ఫీజులు పే చేసి పంపే సిస్టమ్. ఎస్, అది స్టార్ట్ అయ్యింది. దీన్ని అందుకొని ఎంజాయ్ చేస్తూ ఆ ఫ్రూట్స్ ఎంజాయ్ చేస్తూ నెక్స్ట్ పోవాలంటే ఇట్ టేక్స్ 5 years 10 years. మేము మొదలుపెట్టిన యజ్ఞం, జగన్మోహన్ రెడ్డి గారు మొదలుపెట్టిన యజ్ఞం ఏదైతే ఉందో ఈ 2-3 yearsలోనే ఇంగ్లీష్ మీడియంకి అడాప్ట్ కావడం మొదలుపెట్టారు. ఆ తర్వాత నెక్స్ట్ పిల్లలు వాటి ఇది రేట్ పెరిగింది. అడ్మిషన్ రేట్ పెరిగింది గవర్నమెంట్ స్కూల్స్కు డిమాండ్ పెరిగింది. దాని రూపురేఖలు మారిపోయినాయి. ఇవన్నీ మామూలు అందరూ చూసింది, మీరు చూసింది. ఇది ఒక పక్క జరుగుతుంది. సో దట్ ఏమవుతాడు, మన పిల్లలు 10 years తర్వాత గ్రాడ్యుయేట్ అయిన తర్వాత హీ విల్ ఈజీలీ జెల్ విత్ ఎనీ ఇంటర్నేషనల్ సిచ్యువేషన్. ఎక్కడైనా గ్లోబ్ ఎక్కడికైనా పోగలడు. మొబిలిటీ పెరుగుతుంది. ఇంతకు మించి ఏ గవర్నమెంట్ అయినా చేయడానికి దీనికి మేము ఇదే అమ్మఒడి పేరుతో 15,000 ఎంతో చేతిలో పెట్టి వదిలించుకోవచ్చు. మా భుజాలు మేము చర్చుకొని బ్రహ్మాండంగా జగన్మోహన్ రెడ్డి గారు ఓహో చేశారని మేము చెప్పొచ్చు. ఎందుకు వదిలే ఆయన? ఎందుకు 16,000 కోట్లు పెట్టి మళ్ళీ ఈ స్కూళ్ళన్నీ చేయించారు, వాటి రూపురేఖలు మార్చారు? ఎందుకు అక్కడికి సిలబస్ తీసుకుని బైలింగ్వల్ టెక్స్ట్ బుక్స్ అని నానా ట్యాబ్స్ అని రకరకాలు ఇచ్చి సిలబస్లు కొత్తవి తీసుకొచ్చేసి ఎందుకు చేశారు? మొదట్లో కొంచెం హార్డ్షిప్ అయినా దిస్ ఈజ్ ద సిస్టమ్, మనం దీంట్లో వెళ్ళాలి, మన పిల్లలు అయితే ఎక్కడ చదువుతారో పేదింటి పిల్లలు అలాగే చదవాలి. నాకు అర్థమైంది. ఇంతకుముందు రాజేంద్ర రెడ్డి గారు చెప్పింది, మీరు చెప్పింది ఓ పర్సన్ సెంట్రిక్ డెవలప్మెంట్ జరగాలి, పర్సన్ డెవలప్ అవుతే స్టేట్ డెవలప్ అవుతుంది అనే పర్సెప్షన్లో పనిచేసుకుంటూ వచ్చారు. దానికోసం ఎడ్యుకేషన్ నాట్ ఓన్లీ ఇక్కడ డెవలప్ కావడం కాదు, వాళ్ళు ఎక్కడికి వెళ్ళినా మనం ఎక్స్పాండ్ చేసాం. మన హొరైజన్స్ ఏపీ కాదు, ఎక్కడికి పోయినా ఆంధ్రప్రదేశ్ నుంచి వచ్చిన హ్యూమన్ రిసోర్స్ని స్కిల్డ్గా చేసి పంపించాలనుకున్నారు. హ్యూమన్ రిసోర్స్ని స్కిల్డ్గా చేసి మొత్తం ప్రపంచానికి మీరు పంపించాలనుకున్నారు. దానికి సంబంధించి ఎంపవర్ చేసే ప్రయత్నం చేశారు స్టూడెంట్స్ని. కానీ మొత్తం అందరూ ఆంధ్రప్రదేశ్ వైపు చూసేలా, మొత్తం అందరూ ఆంధ్రప్రదేశ్ వైపు వచ్చేలా, ఇక్కడ పెట్టుబడులు పెట్టేలా, ఇక్కడ కంపెనీలో పెట్టేలా ఏం చేశారు అంటే అది కూడా జరుగుతుంది కదా. ఇప్పుడు దీంతో పాటు ఫస్ట్ 2 years కన్నా కోవిడ్ లేకపోతే యూ వుడ్ హ్యావ్ సీన్ ఎ ఫర్దర్ ఇంకొంచెం ఇంప్లిమెంట్ చేసి పూర్తి చేసేవాళ్ళం మేము. దానికి సంబంధించి కూడా వస్తే మీకు వచ్చింది మనకున్న కోస్ట్ లైన్ 1000 kilometers దాకా ఉన్న కోస్ట్ లైన్ ఏదైతే ఉందో దట్ ఈస్ ద మెయిన్ అసెట్ మనకున్నది. కరెక్ట్. ఇన్ అడిషన్ టు అగ్రికల్చర్ రివర్స్ మనకున్న రివర్ బెడ్స్ వీటితో పోలిస్తే కోస్ట్ లైన్ ఉంది. దాన్ని బేస్ చేసుకుని మనకు ఇండిపెండెన్స్ తర్వాత మనకు అడిషనల్గా వచ్చింది కృష్ణపట్నం, గంగవరం 2 పోర్ట్లు, కాకినాడ చిన్నది యాంకరేజ్ పోర్ట్ దగ్గర బెర్తులు వచ్చాయి వస్తే. అలాంటిది జగన్మోహన్ రెడ్డి గారు ఈ 3 yearsలోనే 5 years కూడా మాకు లేదు, 2 years 2.5 yearsలోనే రామాయపట్నం ఆల్రెడీ పూర్తిగా వచ్చింది మేజర్ పోర్టు. మనకు అక్కడ భావనపాడు, అదే మూలపట్నం పేరు మార్చిన భావనపాడు, అక్కడ పూర్తిగా వచ్చింది, సగమైంది 30% దాకా. మచిలీపట్నం వర్క్ స్టార్ట్ అయింది. అంటే మేజర్ పోర్ట్స్ ఏవైతే మనకు ఎంటైర్ ఎకానమీని డెసివ్ దీనికి ముందుకు తీసుకెళ్ళగలిగినవి, దాని పాత్నే మార్చగలిగిన 3 మేజర్ పోర్ట్లు ఇంక్లూడింగ్ కాకినాడ కూడా తీసుకుంటే 4వది కూడా అవుతుంది. వీటికి పునాదులు వేయడమే కాదు, చాలా వరకు పూర్తి కూడా చేశాము. 10 ఫిషింగ్ హార్బర్లు కొత్తగా పెట్టాము. ఈరోజు ఆఫ్ కోర్స్ ఈ గవర్నమెంట్ వాళ్ళు క్లెయిమ్ చేసుకుంటున్నారు మా అన్నట్టు. అవి ఎంటైర్ ఎకానమీని మార్చేస్తాయి. మేము కనుక కంటిన్యూ అయ్యింటే ఇప్పటికి ఆ పోర్టు రామాయపట్నం ఓపెన్ అయ్యిండేది, మేము మచిలీపట్నం సుమారుగా పూర్తి అయ్యేది. ఈ 5 years కనుక కంటిన్యూ అయితే 1924 తర్వాత 24-29 వైఎస్ఆర్సీపీ వస్తే మీకు మేము మొదలుపెట్టిన వాటిలో ఈ ఎకనామిక్ హబ్స్ ఏ ఉన్నాయో ఇవి పూర్తి అయ్యేవి. మెడికల్ హబ్స్ 17 మెడికల్ కాలేజెస్ హాస్పిటల్స్ ద్వారా అవి పూర్తి అయ్యేవి. ఆ క్యానోపీ ఎంటైర్ హెల్త్ మెడికల్ క్యానోపీ కంప్లీట్ అయ్యింది. మిగిలిన స్ట్రక్చర్ అంతా పూర్తయింది. విలేజ్ క్లినిక్స్ రూపంలో అయితేమి, అర్బన్ సెంటర్స్ ద్వారా అయితేమి, అండ్ మల్టీ స్పెషాలిటీ హాస్పిటల్స్ ద్వారా అయితేమి, సూపర్ స్పెషాలిటీస్ లైక్ కిడ్నీ, క్యాన్సర్, మెంటల్ హెల్త్కి సంబంధించి, చైల్డ్ పీడియాట్రిక్ హార్ట్ సర్జరీస్ కూడా ఆల్రెడీ స్టార్ట్ చేసి నడుస్తున్నాయి. ఇవి కాక 17 సూపర్ స్పెషాలిటీ హాస్పిటల్స్ అలాంగ్ విత్ మెడికల్ కాలేజెస్, 2500 న్యూ సీట్స్. దట్ వాజ్ ది విజన్. అండ్ ఆల్రెడీ 5 మెడికల్ కాలేజ్ స్టార్ట్ అయ్యాయి, ఇంప్లిమెంట్ అయింది. ఇంకో 2 పూర్తి అయ్యాయి, 7 పూర్తి అయ్యాయి, మిగిలిన నడుస్తున్నాయి. అవి పూర్తి అయిపోతే అండ్ ఎంటైర్ ఈ పోర్ట్ 4 మేజర్ పోర్ట్స్, ఫిషింగ్ హార్బర్స్ వస్తాయి. బికాజ్ వీ డిపెండ్ ఆన్ ఫిషింగ్ అండ్ ఆక్వా కూడా మనకు మేజర్ ఇది ఉంది. అండ్ ఈ 4 మేజర్ పోర్ట్స్ అయితే 29కు ఎడ్యుకేషనల్ ఇన్స్టిట్యూట్, మా స్కిల్ డెవలప్మెంట్ 26-27 యూనివర్సిటీస్ అనుకున్నారు, ఈచ్ పార్లమెంట్కి ఒకటి.
అవి పూర్తయింటే ఇండస్ట్రీతో లింకప్ అయి స్కిల్డ్ మ్యాన్ పవర్ బయటకు వస్తుంది. ఇదంతా అయితే 29కు మ్యాప్, ఇండియన్ మ్యాప్లో ఏపీ ఎక్కడ ఉండేది ఒక్కసారి విజువలైజ్ చేయండి. నేను అక్కర్లా, మీకే కనిపిస్తుంది. ఎందుకంటే మెడికల్ కాలేజ్ దగ్గరికి పోతే ఇప్పుడు ఆల్రెడీ రన్నింగ్ మెడికల్ కాలేజ్ ఉన్నాయి. రామాయపట్నం పోర్టు దగ్గరికి పోతే మీకు కనిపిస్తుంది. కృష్ణపట్నం ఎట్లుందో రేపు అదే రెప్లికా అవుతుంది. ఇంతకంటే ఎనీ స్టేట్ గవర్నమెంట్ ఇది విజన్ అవుతుందా? లేక నేను లక్షల కోట్లు ఏదో ఖర్చు పెట్టేసి చేస్తాను, ఒక బూర్జ్ ఖలీఫానో ఒకటి నేను కడతాను మధ్యలో అంటే 200 మీటర్స్తో 500 మీటర్స్తో కడతాను, దట్ వుడ్ బి ది హైయెస్ట్ దిస్ వన్, టాలెస్ట్ దిస్ వన్ ఆన్ ది గ్లోబ్ అంటే అది మన అవసరాలు తీరుస్తుందా? ఇంతకుముందు నేను క్వశ్చన్ చేసింది కరెక్ట్. నా దగ్గర ఉన్న నువ్వే లిమిటెడ్ రిసోర్సెస్ అని మనమే అంటున్నాం. ఈ లిమిటెడ్ రిసోర్సెస్ను ఏ రకంగా జుడిషియస్గా వాడుకోవాలి? సరే, ఇంట్రెస్ట్కి తెస్తున్నాము. ఇంట్రెస్ట్ తెచ్చింది ఎక్కడ పెట్టాలి? అది ప్రొడక్టివ్గా ఉండాలి, లేదా మన పిల్లల ఎడ్యుకేషన్ పూర్తి దగ్గర ఎంప్లాయ్మెంట్ వచ్చేట్టు ఉండాలి, లేదా మనకు ఫ్యూచర్లో హెల్త్ రిస్క్స్ వస్తే కేర్ తీసుకునేట్టు ఉండాలి. ఈ ఈ ఈ ఈ ఈ ఎంపవర్మెంట్ దేని ద్వారా వస్తుందంటే వాళ్ళకి ఇస్తున్న సేఫ్టీ ద్వారా ఎంపవర్ చేస్తున్నాం. కానీ మీరు గత 5 ఏళ్ళు ఎదుర్కొన్న ప్రధానమైన విమర్శ పొలిటికల్ ఇష్యూనే మీరు ఆన్సర్ చేస్తారని చెప్తున్నాను. ఆంధ్రప్రదేశ్లో వైసీపీ వచ్చిన తర్వాత ఇక్కడ నుంచి కంపెనీలన్నింటినీ తరిమేసింది ఇలాంటి ఒక నేరేషన్ని ఆంధ్రప్రదేశ్ ప్రజల ముందు పొలిటికల్ పార్టీస్ ఉంచడం చూసాం. కొన్ని ఎగ్జాంపుల్స్తో సహా వాళ్ళు చెప్తూ వచ్చారు. సో ఇప్పుడు అధికారంలో ఉన్న పార్టీ కూడా మళ్ళీ వైసీపీ వస్తే కంపెనీలు రావు, ఇప్పుడు కంపెనీలు రావడానికి భయపడుతున్నాయి, మళ్ళీ వైసీపీ వస్తుందని భయపడుతున్నాయి అంటున్నారు. వచ్చే 10 ఏళ్లలో మేము వస్తే కూడా ఏం భయం లేదు, మీకు వచ్చి పెట్టుబడులు పెట్టొచ్చు అని ఒక భరోసాను వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఇవ్వగలదా? అటువంటి క్యాంపెయిన్ ఎలా చూస్తారు మీరు? అటువంటి క్యాంపెయిన్ ఈ భరోసా లేకపోతే ఆ పోర్టులు ఎందుకు మొదలు పెడతారు? వాళ్ళు వచ్చి కన్స్ట్రక్షన్ ఎందుకు జరుగుతుంది? వచ్చిన ఇండస్ట్రీస్ అన్ని ఐ డోంట్ వాంట్ టు నేమ్, ఆ చిట్టా విప్పదలుచుకోలే. ఎన్ని లక్షల కోట్లు పెట్టుబడులు వచ్చాయి. అండ్ చిన్న ఇండస్ట్రీస్, మైక్రో అండ్ మీడియం సైజు వీటికి సంబంధించినంత ఎస్ఎంఎస్సి వాటికి సంబంధించినంతవరకు స్మాల్ అండ్ మైక్రో మీడియం స్మాల్ అండ్ వాటికి సంబంధించి ఇచ్చిన ఇన్సెంటివ్స్ గురించి అయితే అవి రివైవ్ కావడము, దాని నుంచి ఎంప్లాయ్మెంట్ జనరేట్ అయ్యడము, ఇదంతా ఇవన్నీ చేసిన ఏ రకంగా ఒక కంపెనీ పోయిన విషయం చెప్పండి. ఇదిగో ఈ కంపెనీ వెళ్ళిపోయింది, ఒక పేరు చెప్పండి చెప్తాను. లులు వెళ్ళిపోయింది, జాకీ వెళ్ళిపోయింది. లులు ఈజ్ ఇట్ ఎంప్లాయ్మెంట్ ఇవ్వగలిగిన ఇండస్ట్రీ నాది? మీలోనే అందరికీ తెలుసు, వాళ్ళు రెంట్కి తీసుకొని నడుపుకుంటున్న ఓ మాలు అలాంటివి ఇప్పుడు మన విజయవాడలో ఉన్నాయి, హైదరాబాద్లో కూడా నాకు తెలిసి వాళ్ళు రెంట్కి తీసుకొని నడుపుతున్నారు. అది ఇండస్ట్రీనా? ఎలాంటి ఎంప్లాయ్మెంట్ వస్తుంది అక్కడ? ఇటీవల ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు సింగపూర్ పర్యటన చేసి వచ్చిన తర్వాత చెప్పిన మాట, ఆంధ్రప్రదేశ్లో మళ్ళీ జగన్మోహన్ రెడ్డి వస్తే ఎలా అని భయపడుతున్నారండి. కొంతమంది ఇండస్ట్రియలిస్టులకి మీ పార్టీ నుంచి అఫీషియల్గా మెయిల్స్ పెట్టి ఇక్కడికి రావద్దు, అమరావతి మునిగిపోతుంది ఇలాంటి క్యాంపెయిన్ చేస్తున్నారనే విమర్శలు కూడా ఉన్నాయి. అది వాళ్ళు చేసి నేరుగా మాట్లాడిన మాట. మేమున్నప్పుడు తెలుగుదేశం పార్టీ కానీ, ఆ పార్టీ తరఫున అదర్ పార్టీస్లో ఉన్న స్లీపర్ సెల్స్ కానీ వాళ్ళు చేసింది ఆ పని. మీకు కావాలంటే ఉదాహరణలతో ఉన్నాయి. ఏదైనా సెంటర్ నుంచి తీసుకురావాలని కానీ ఇమ్మీడియట్ అప్పులు ఎక్కువైపోయి ఇది చేస్తున్నారనేది. శ్రీలంకని దుష్ప్రచారం చేసింది వాళ్ళు. శ్రీలంకని దుష్ప్రచారం చేస్తూనే 14 లక్షల కోట్ల అప్పు అని వాళ్ళంతటా వాళ్ళు డిక్లేర్ చేసి, ఆ పైన జగన్మోహన్ రెడ్డి ఇస్తున్నవి కాక మేము 10 ఇస్తామని హామీలు ఇచ్చింది వాళ్ళే. సో ఇందులో ఏదో ఒకటి నిజం కావాలి. పోనీ ఆ 14 లక్షలు కాస్త ఇప్పుడు ఎంత అవుతుందంటే 7లో కాస్త మేము చేసింది అయితే 3.3 ఎంతో అంటున్నారు. ఇవి వాస్తవాలు. ఈ ఫిగర్స్ అయితే మార్చలేరు కదా. మా పాయింట్ నేను చెప్పదలుచుకుంది ఏంటంటే, చంద్రబాబు నాయుడు గారు సింగపూర్ వాళ్ళు రారో ఇంకోరు రారో అనేది ఇదిగో ఈ కంపెనీ వెళ్ళిపోయింది అని ఒకటి చెప్తే, కంపెనీ ఇన్ ది సెన్స్ పెద్ద మ్యానుఫ్యాక్చరింగ్ ఇది కావచ్చు, లేదా స్టేట్ దీన్ని మార్చేది కావచ్చు, ఏది వెళ్ళిపోయింది, నీ హయాంలో వెళ్ళట్లేదా, వెళ్ళేటట్టు మీరు చేయట్లేదా? ఈ క్వశ్చన్లు వేయాల్సింది పొలిటికల్ డిస్కషన్ అవుతుంది. నా పాయింట్ ఏంటంటే, ఆంధ్రప్రదేశ్ అంటే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ, తెలుగుదేశం పార్టీ కాదు. ఆంధ్రప్రదేశ్ ప్రజలకు కూడా ఒక ఆందోళన ఉంటుంది. ఈ పార్టీల కొట్లాట కారణంగా, పార్టీల మధ్య వెండెట్ట పాలిటిక్స్ కారణంగా కంపెనీస్ రాకుండా పోతున్నాయేమో, ఆంధ్రప్రదేశ్లో ఒక హెల్దీ అట్మాస్ఫియర్ లేకుండా పోతుందేమో, అటువంటి ఆందోళన అయితే ఉంటుంది కదా. దాన్ని క్లియర్ చేయాల్సిన బాధ్యత, అడ్రస్ చేయాల్సిన బాధ్యత పొలిటికల్ పార్టీస్. ఖచ్చితంగా దాన్ని అసోసియేట్ చేయాల్సిన బాధ్యత పొలిటికల్ పార్టీస్. మీరు అవునన్నా కాదన్నా ఇక్కడ 2 మేజర్ పొలిటికల్ పార్టీస్, వైఎస్ఆర్సీపీ, తెలుగుదేశం పార్టీ. వేరే పార్టీలన్నీ ఉండొచ్చు, డెమోక్రసీలో పార్ట్గా ఉండొచ్చు, కానీ ఓ డెసిషన్ తీసుకోగలిగి మళ్ళీ ప్రభుత్వంలోకి రాగలిగినవి ఉంటే ఈ 2 పార్టీలు, దాంట్లో డౌట్ లేదు. దాంట్లో మాకు సంబంధించినంతవరకు క్లారిటీ ఉందని ఎట్లా చెప్పగలుగుతున్నాం అంటే, జగన్మోహన్ రెడ్డి గారికి సంబంధించినంతవరకు వైఎస్ఆర్సీపీ ఏం చెప్తుందో
దాన్ని డెలివరీ చేయడానికి మాకున్నంత వెసులుబాటు చంద్రబాబు నాయుడు గారికి ఉండదు. ఎందుకు ఉండదంటే ఆయన ఎప్పుడూ ప్రిజనర్ ఆఫ్ సంథింగ్ తనకు సంబంధించినంత వరకు. తన చుట్టూ ఉండే వాళ్ళ చేతిలో కావచ్చు, డిఫరెంట్ పార్టీస్తో పెట్టుకొని డిపెండ్ అయ్యి రావడం వల్ల కావచ్చు, జవాబుదారీతనంలో ఆయన తప్పించుకోవడానికి చేయక తప్పని పరిస్థితి కూడా ఉంటుంది. ఎందుకంటే తన అందరి మీద డిపెండ్ అయి ఉంటాడు కాబట్టి. తను మిగిలిన సెక్షన్ కొంతమంది వెస్టెడ్ ఇంట్రెస్ట్ తయారు చేసి ప్రొజెక్ట్ చేసిన లీడర్ కాబట్టి. వేరే ఇక్కడ ఇది జగన్మోహన్ రెడ్డి గారికి సంబంధించినంత వరకు తను పెట్టిన పార్టీ. ఆ పార్టీ ఎక్కడ ఎంటర్ అయినా తన డెసిషన్ ఏదో, తన నిర్ణయాలు ఏదో, తన విధానాలేవో స్పష్టంగా చెప్పి జవాబుదారీతనంతో ఇంప్లిమెంట్ చేయగలిగిన పొజిషన్లో ఆయన ఉన్నారు. ఎందుకంటే తను పెట్టుకోలేదు కాబట్టి ఇంతవరకు. ఈ రెండు ఒకటి. సెకండ్ థింగ్, మీరు చంద్రబాబు నాయుడు గారు మాట్లాడే మాటలు ఏవి చూసినా, ఎక్కడ చూసినా ఆయన జగన్మోహన్ రెడ్డి గారు ఏది కాదో ఆ పిక్చర్ ప్రొజెక్ట్ చేసి ఇదిగో ఇది జగన్మోహన్ రెడ్డి అని చూపించి నమ్మించే ప్రయత్నం చేస్తున్నారు. చాలాసార్లు సక్సెస్ కూడా అవుతుంటారు ఆయనకున్న మీడియా పవర్ వల్ల కావచ్చు, దాని మీదే ఆయన ఫోకస్ పెట్టడం వల్ల. కానీ నేను అంటున్నది రియాలిటీలో మీరు చూడండి అని అడుగుతున్నా. ఈజ్ ఇట్ నాట్ మిస్ఇన్ఫర్మేషన్? వాళ్ళు చెప్తున్నది మేము పవర్లో ఉన్నప్పుడు ఏ ఇండస్ట్రీస్ వెళ్ళాయి మళ్ళీ అడుగుతున్నా. ఇదిగో 1, 2, 3, 4,000 crore, 2,000 crore, 3,000 crore వర్త్ ఇండస్ట్రీస్ పోయినాయి చెప్పమనండి. ఒకటి ఏవి రానివి ఏవి చెప్పండి. మేము అసలు మేజర్ ఫర్దర్ ఇండస్ట్రియల్ గ్రోత్కు డ్రైవర్ లాగా పనిచేసే పోర్ట్లు తీసుకొచ్చి పోర్ట్ బేస్డ్ ఎకానమీకి వేసింది నాట్ ఓ సింగిల్ ఇండస్ట్రీ కాదు. ఇలాంటి ఇండస్ట్రీస్ 100 రావడానికి అవకాశం ఉంది ఆ జోన్ డెవలప్ అయితే. ఊసి గుజరాత్లో జరుగుతున్నది చూస్తున్నాం. సో మనకు ఆ స్కోప్ ఉంది. సౌత్లో ఇలాంటి ఇంత ఫ్రీ ఇదిగా ఉండేది ఎక్కడా లేదు, కన్వీనియంట్గా. సో ఇది పెట్టింది ఇంత బ్రహ్మాండమైన ఫౌండేషన్ వేస్తే హౌ కెన్ యూ ఇగ్నోర్ ఇట్? అండ్ ఇంకో పక్క పోయింది ఏదంటే ఒక ఇండస్ట్రీ పేరు చెప్పరు. ఇండస్ట్రియల్ రానివ్వరు, మళ్ళీ జగన్ వస్తే రానివ్వరు, సమాధి చేయండి, మళ్ళీ జగన్ వస్తే రానివ్వరు, సమాధి. నువ్వేం చేస్తావో చెప్పవే అంటే నువ్వు ఈ 5 ఏళ్లలో ఏం చేయాలనుకుంటున్నావు? ఎన్ని ఇండస్ట్రీస్ ఫౌండేషన్ వేశారు ఇప్పటివరకు? ఆ ప్రశ్న ముఖ్యమంత్రి స్థాయిలో పదే మాట్లాడుతూ ఉన్నప్పుడు న్యాచురల్గా వైసీపీ ఆన్సర్ చేయాలి. ప్రజల్లో కూడా కొంత నిజమేనేమో ముఖ్యమంత్రి సింగపూర్ పోయి వచ్చిన తర్వాత మాట్లాడుతున్నారు. అందుకని నేను అడుగుతున్నా కదా, మాటకు మాట బదులు చేతల్లో ఏమో చేసామో చూడండి. మీలాంటి జడ్జెస్ ఉన్నారు. ఇప్పుడు వీళ్ళు ఎవరో వే టు న్యూస్ వాళ్ళన్నారు, ఇంకో మీడియా హౌస్ కమ్ ఫార్వర్డ్ అండ్ జడ్జ్ యువర్ సెల్ఫ్. ఎస్, వైఎస్ఆర్సీపీ చెప్తున్నది అబద్ధం, ఎందుకంటే వాళ్ళు నిజంగా వాళ్ళు ఉన్నప్పుడు ఈ ఇండస్ట్రీస్ పోయాయి చెప్పండి 4. లేదా చంద్రబాబు నాయుడు చెప్తున్నది నిజం, ఎందుకంటే ఆయన చెప్పింది ఏమైంది అనేది ఆయన చెప్తున్న దానికి సంబంధించి ఇటువైపు ఆన్సర్ ఇవ్వలేకుండా అన్నారు. ఇప్పుడు మీరే అంటున్నారు ఏంటంటే లూలు అంటున్నారు. లూలు ఈజ్ నాట్ అన్ ఇండస్ట్రీ ఫస్ట్ థింగ్. దానికి నువ్వు వాళ్ళు సొంతంగా పెట్టుకొని వాళ్ళ లాభాలు ఆర్జించడానికి నువ్వు 100 కోట్ల రూపాయల ఆస్తి ఇవ్వడం అనేది ప్రజల ఆస్తి. కంపెనీల విషయం పక్కన పెడితే మళ్ళీ వైసీపీ వస్తే రాజధానిలో ఇప్పుడు 1,00,000 కోట్లు, 60,000 కోట్లు, 70,000 కోట్లు ఇన్వెస్ట్ చేస్తున్నారు. బిల్డింగ్స్ మీరు అనుకున్నట్టు నగరాల్లో కడుతున్నారు. మళ్ళీ వైసీపీ వస్తే ఏమవుతుందో, అక్కడ మనం ఇన్వెస్ట్ చేయొచ్చో లేదో, అక్కడ కంపెనీ పెట్టొచ్చో లేదో, అక్కడికి ఇన్స్టిట్యూషన్ పెట్టొచ్చో లేదో అనే భయం అయితే న్యాచురల్గా ఇన్వెస్టర్స్లో ఉంటుంది. అదేమన్నా క్లియర్ చేయగలరా? అసలు రాజధానిలో ఇన్ని కంపెనీలు ఎందుకు పెడతారు? ఉంటే ఆఫీసులు పెట్టుకోవచ్చు కాదనం, కానీ రాజధానిలో వచ్చి ఇండస్ట్రీస్ పెడతారా? ఇండస్ట్రీస్ ఎవరు పెట్టరు కదా. రాజధాని ఈజ్ అడ్మినిస్ట్రేటివ్ సెంటర్. అది దానికి సంబంధించినంత వరకు మీరు ఇంతకుముందు కూడా అడుగుతున్నారు, ఆయన చెప్పడానికి ప్రయత్నం చేశాడు. దట్ ఈజ్ ఆబ్జెక్టివ్ టైప్లో ఎస్ నో అనేది కాదు క్వశ్చన్. ఫస్ట్ థింగ్ ఎందుకు అనేది మీకు తెలుసు. దాంట్లో ఇన్వాల్వ్ అయింది మేజర్ ఇది వచ్చి నా ఉద్దేశంలో అయితే ఆ ప్రొహిబిటివ్ కాస్ట్. 19 ఎలక్షన్స్ ముందు జగన్మోహన్ రెడ్డి గారికి ఈ మాదిరి డీసెంట్రలైజ్ చేయాలి అటు ఇటు అనేది ఎందుకు వచ్చింటే ఆ రోజు చెప్పేవాడు. ఆ రోజు రాలా. ఆ రోజు కూడా మీరు గమనిస్తే అసెంబ్లీలో హైదరాబాద్లో ఉన్నప్పుడు అనుకుంటా, అక్కడ జరిగిన అసెంబ్లీలోనే క్వశ్చన్ వచ్చినప్పుడు 30,000 ఎకరాలు 50,000 ఎకరాలు అంటే 50 ఎక్కువ ఎకరేజ్ ఉంటే ఎప్పుడు ఫ్లెక్సిబుల్గా ఉంటుంది. బట్ అది గవర్నమెంట్ ల్యాండ్ అయితే బెటరు, ఎందుకంటే కాస్ట్ ఉండదు, మీ మిగిలిన ఇన్వెస్ట్మెంట్లోని మీ వెసులుబాటు ఉంటుంది మీకు. ఇంకా ఎవరన్నా వస్తే వాళ్ళకి ఇచ్చిన దాంట్లో రిటర్న్ మరీ అమౌంట్ మనకు ఇన్కమ్ కూడా వస్తుంది, రెవెన్యూ జనరేట్ అవుతుంది అని ఆ రోజు సజెస్ట్ ఓపెన్గా చేశాడు. వచ్చేటప్పుడు అందుకోసమే ఈడ ఇల్లు కట్టుకున్నారు. మీరనే తాడేపల్లి ప్యాలెస్ అంటారు కదా, ఇప్పుడు చంద్రబాబు నాయుడు కట్టేది అంత వస్తే మీరంటే మీరు అడుగుతున్నారు కాబట్టి అందరూ ఉన్నారు కాబట్టి ఎవరైతే క్వశ్చన్ రైజ్ చేస్తారో వాళ్ళకి చెప్తున్నా. అది ఎందుకు కట్టుకున్నాడు ఆయన? కట్టుకున్నాడు, నేను దానికి చెప్పలేదు, కట్టుకున్నారు. అలాంటి వ్యక్తికి తరువాత ఎందుకు వచ్చిందంటే, ఇంతకుముందు మా ఫైనాన్స్ మినిస్టర్ అప్పుడు ఫైనాన్స్ మినిస్టర్ చెప్పినట్టు చూస్తుంటే అది అర్థం కాలేదు. పునాదులు వేస్తే ఎక్కడికి పోతుందో తెలియట్లా, ఎంత తప్పు అవుతుందో తెలియదు. ఆయన మాటల్లోనే చంద్రబాబు నాయుడు గారే 1,00,000 కోట్లు ఓన్లీ ఇన్ఫ్రాస్ట్రక్చర్కి అవుతుంది డెవలప్ చేయడానికి అన్నారు అప్పట్లో.
స్టేట్ కెన్ ఇట్ బేర్ ఇట్, అది భరించగలదా? సెకండ్ థింగ్, దాన్ని పెంచుకుంటూ పోతే 3 లక్షల కోట్లు 4 లక్షల కోట్లు పోతే ఆ అప్పు ఎట్లా తీర్చాలి? ఇవన్నీ ఆలోచించాలిగా. సో ఇప్పుడు అప్పుడు లేదు, తర్వాత వచ్చింది డీసెంట్రలైజ్ చేయాలనే ఆలోచన. ఇప్పుడు ఆలోచన అట్లే ఉందా, మళ్ళీ ఏమైనా మారుతుందా? ఇప్పుడు దీనికి సంబంధించి ఇప్పుడు కూడా మా భయం అదే. ఆయన కళలు కంటున్నంతకాలం ప్రాబ్లంలా, ఐకానిక్ టవర్స్ అనుకోవచ్చు, లేదా సముద్రంలో నీళ్ళ లోపల అదేదో వాటిని దీనికి హైపర్ లూప్ ఏదో అది అనుకోవచ్చు, ఒలింపిక్స్ కండక్ట్ చేయడానికి అనుకోవచ్చు. మీ పార్టీ లైన్ నేను కాస్ట్ కాకుండా సెంటర్ నుంచి గ్రాంట్స్ తీసుకురాగలిగి ఆయన అద్భుతమైన నగరాలు ఎన్ని కట్టుకున్నా పర్లేదు. లేని పక్షంలో ముందు అడ్మినిస్ట్రేషన్కి అవసరమైన ఏ ఉన్నాయో వాటిని పెట్టుకొని నడుపుతుంటే ఆ తర్వాత మాకు అడిషనల్ ఖర్చు కానప్పుడు జగన్మోహన్ రెడ్డి గారు వేరే ఆలోచనలు, ఆయనకు అప్పుడు వచ్చేవి కాదు, ఇప్పుడు రావు. అందుకోసమే మీరు గమనించుంటారు, ఆయన మొన్న కూడా ఈ మధ్య అయింది, మీకు అంత ఇదిగా ఉంటే విజయవాడ గుంటూరు మధ్య బ్రహ్మాండంగా ఉంది. సో అది వైసీపీ విధానమా? ఏది? విజయవాడ గుంటూరు మధ్యలో ఒక 500 ఎకరాలు తీసుకొని బిల్డింగ్స్ ఇది ఎంత డెవలప్ అవుతుంది మొత్తం. కానీ ఇప్పుడు చెప్తున్న టవర్స్ వాటికి సంబంధించి ఇప్పటికే 1,00,000 కోట్లు అప్పు చేశారు ఆయన, ఇంకో 1,00,000 కోట్లు చేస్తున్నారు. 1,00,000 కోట్లు అంటే నాకు తెలిసి సంవత్సరానికి 6,000 కోట్లన్నా ఇంట్రెస్ట్, 6,000-7,000 కోట్లన్నా ఇంట్రెస్ట్ అవుతుంది. అసలు ఎప్పుడు ఎట్లా తీరుస్తారు? ఇప్పుడు మన ఓన్ స్టేట్ ఓన్ రెవెన్యూస్ ఎంత ఉన్నాయి? ఈ అప్పులు తీర్చేది ఎట్లంటే భూములు అమ్ముతారంటారు. ఆ భూములు 20 కోట్లకు అన్ని వేల ఎకరాలు 20 కోట్ల ఎకరం పెడితే అందరూ కొనేవాళ్ళు ఎవరైనా వస్తారా? ఇది ప్రాక్టికలీ పాసిబుల్. అప్పు అయితే మిగులుతుంది. సరే, పార్టీలు మారినప్పుడల్లా విధానాలు మారకూడదు. స్టేట్ యూనిట్గా వెళ్ళాలి. స్టేట్ యూనిట్గా ఒక అష్యూరెన్స్ ఇవ్వాలి ఎవరికైనా. మనం చాలా సందర్భాల్లో మాట్లాడుతుంటాం, తమిళనాడు వాళ్ళు ఏ పార్టీ మారినా స్టేట్ ఇంట్రెస్ట్కి వచ్చేసరికి అందరూ కలిసి పనిచేస్తారని. ఎందుకు ఆంధ్రప్రదేశ్ విషయంలో అలా చేయలేకపోతున్నాం? ఆలోచన ఉందా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి అటువంటి ఆలోచన? సరే, మీరే కావచ్చు, వాళ్ళు కావచ్చు, ఎవరైనా స్టేట్ ఇంట్రెస్ట్ ఇష్యూ. మాది ఖర్చు తగ్గించే జగన్మోహన్ రెడ్డి గారు డీసెంట్రలైజ్ చేసినప్పుడు అందులో అమరావతి కూడా ఉంది. అమరావతిని ఎక్స్క్లూడ్ చేసి లేదా ఈ ప్రాంతాన్ని ఎక్స్క్లూడ్ చేసి ఎక్కడికో తీసుకుపోతానలా. దట్ ఈజ్ ఆల్సో ఇంటెగ్రల్ పార్ట్ ఆఫ్ డీసెంట్రలైజేషన్. ఏమో ఇది మన స్టేట్ కాదా? వైజాగ్ మన స్టేట్ కాదా? కర్నూలు మన స్టేట్ కాదా? ముఖ్యమంత్రి అనే వ్యక్తి మొత్తంగా ఆలోచించాలనా లేక ఒక పాయింట్ ఆలోచించాలనా? మా విధానంలో జగన్మోహన్ రెడ్డి గారు మీరు ఎప్పుడు తప్పు పట్టాలి? ఇక్కడ నుంచి తీసుకెళ్ళి మొత్తం నేను ఎక్కడో పెడతానంటే తప్పనాలి. 3 ఉంటాయి, 3 ఈక్వల్ ఇది ఇస్తాము, డీసెంట్రలైజ్ చేస్తాం, కాస్ట్ తగ్గుతుంది. అదైతే ఆర్గానిక్ గ్రోత్ ఆల్రెడీ ఉంది. ఏది? వైజాగ్. ఇక్కడైతే ఇప్పుడు మొత్తం 1,00,000 కోట్లు పెట్టాలి కాబట్టి వీ కెన్ కంటిన్యూ దేర్ అనుకున్నారు. కాలేదు, ఈరోజు వచ్చింది, ఇప్పుడైనా చేయమని ఏమంటున్నారు? ఇప్పుడు మళ్ళీ మీరు ఈ 10 yearsలో రాజధాని కంప్లీట్ అవుతే మీరు దాన్ని చేసేది మార్చేది ఉండదు. రాజధాని ఉంది కదా, ఇప్పుడు సెక్రటేరియట్ ఉంది. అసలు కొత్తవి కట్టకపోతే సరిపోతుంది. ఆయన ఉన్న దాంట్లో నడుపుకుంటే కట్టకుండా రన్ అవుతుంది కదా, రన్ అయింది కదా 5 years. సో కాబట్టి కొత్తగా అవసరం లేదు అంటారు. సో ఒక అట్రాక్టివ్ క్యాపిటల్ ఏదో ఉండాలి కదా. హైదరాబాద్ తెలంగాణ కదా, చెన్నై తమిళనాడుకి అనుకుంటున్నాం, బెంగళూరు ఇప్పుడు మనకేంటి? అమరావతి ఉంది కదా మనకు. అమరావతి ఉంది. అమరావతి నుంచే జగన్మోహన్ రెడ్డి ఎక్కడి నుంచి రూల్ చేశారు? వీళ్ళంతా ఎక్కడ కూర్చున్నారు? గవర్నమెంట్ ఎక్కడి నుంచి నడిచింది? అక్కడ నుంచే కదా. మీరు అక్కడ నుంచి లేచి వెళ్ళి వైజాగ్ వాళ్ళు ఇచ్చి కాపురం పెడతాను, వైజాగ్లో నెక్స్ట్ మంత్ వస్తాను ముఖ్యమంత్రి గారు మాట్లాడేవాళ్ళు కదా అప్పుడు జగన్మోహన్ రెడ్డి గారు. అవును, రావాలని అది అనౌన్స్, అదే రహస్యం కాదు కదా. ఇక్కడ నుంచి పోయినప్పుడు లెజిస్లేటివ్ క్యాపిటల్ ఇది ఉంటుంది, అక్కడికి మూవ్ అవుదాం అనుకున్నారు. అక్కడికి మూవ్ అవుదాం అనుకునేది కాలేదు, ఎలక్షన్స్ అయిపోయాయి. నిజంగానే వచ్చింటే అక్కడికి ఇది డెవలప్ అయ్యేది. ఈవేళకు రైతుల ప్లాట్లన్నీ పూర్తి చేసేవాళ్ళం. రోడ్డు ఎవరు వేసింది? మేము వేసాము. ఇప్పుడు ఆ బైపాస్ రోడ్డు ఇక్కడ నుంచి వెస్ట్రన్ బైపాస్ ఏదైతే కనెక్ట్ చేస్తుందో మెయిన్ లైఫ్ లైన్ లాంటిది అది మనం వేసాము. ఇప్పుడు మేము మా హయాంలో వేసిండేది. ఆయన అంతకుముందు ఎప్పుడు ప్లాన్ చేయలేదు. అలాగే కరకట్ట ఆయన ఇంటి ముందు రోడ్డు కూడా జగన్మోహన్ రెడ్డి గారు మొదలు పెట్టారు. ఎక్కడి నుంచి పోయినా అది బాటిల్ నెక్ లాగా ఉండేది, సింగిల్ రోడ్డు. ఓకే, నాకు ఒక ప్రశ్నకి ఆన్సర్ చెప్పండి, మళ్ళీ బుగ్గన గారి దగ్గరికి వెళ్తాను. మళ్ళీ వైసీపీ అధికారంలోకి వస్తే ముఖ్యమంత్రి ఎక్కడుంటారు? మీరే. మళ్ళీ వైసీపీ అధికారంలోకి వస్తే ముఖ్యమంత్రి ఎక్కడుంటారు? ఎక్కడ ఉంటారా? ఇక్కడే ఉంటారు, దాడేపల్లి, హైదరాబాద్, మన అమరావతిలోనే ఉంటారు. విశాఖపట్నం వెళ్ళరు. విశాఖపట్నం వెళ్ళరు, ఇక్కడే ఉంటారు. చంద్రబాబు నాయుడు గారికి మొన్న ఈ మధ్య ప్రెస్ కాన్ఫరెన్స్లో జగన్మోహన్ రెడ్డి గారు క్లియర్గా చెప్పారు, మీరు ఫాలో అయ్యింటే అర్థం ఏంటుంది? అయ్యా, 1,00,000 కోట్లు చేసి రాష్ట్రం మీద బరువు మోపొద్దు, నీకు కావాల్సింది సెక్రటేరియట్కో మిగిలినవి ఉన్నవి సరిపోతాయి, కావాలనుకుంటే ఈ రెండింటి మధ్య ల్యాండ్ తీసుకొని గుంటూరు విజయవాడ మధ్య కలిపితే మచిలీపట్నం నుంచి ఇక్కడికి 80 kilometers ఎంటైర్ ఇదంతా కూడా మెగా సిటీ డెవలప్ అవుతుంది. ఈవేళకే డెవలప్ అయ్యేది. మీకు గుర్తుంటే మా హయాంలోనే, జగన్మోహన్ రెడ్డి గారి హయాంలోనే గుంటూరు విజయవాడ మధ్య ఆ మాత్రం గ్రోత్ వచ్చింది. అంతకుముందు లేదు. అంతకుముందు అంతా అక్కడ
అవుట్ ఆఫ్ నోవేర్ అన్నట్టు అక్కడేదో చేయాలని ప్రయత్నం, కానీ అక్కడ పోయి ఎవరు ఉండలేక మళ్ళీ విజయవాడ పోవాల్సి వచ్చేది. మా హయాంలోనే విజయవాడ ఫ్లైఓవర్లు పూర్తి అయ్యాయి, కొత్త ఫ్లైఓవర్ పూర్తి చేసాము, కృష్ణాకు మొత్తం రిటైనింగ్ వాళ్ళు కట్టాము. ఇవన్నీ ఎట్లా జరిగాయి? ఇవన్నీ కూడా టోటల్ ఈ ఏరియా డెవలప్మెంట్ దృష్టిలో పెట్టుకొని జరిగింది. అంతే తప్ప 4 బిల్డింగ్లు కట్టేసి నేను ఐకానిక్ టవర్స్ కడతాను అది క్యాపిటల్ అనడం అనేది నాకు కావాల్సిన ఆన్సర్, జగన్మోహన్ రెడ్డి గారు మళ్ళీ ముఖ్యమంత్రి అయినా తాడేపల్లిలోనే ఉంటారు, ఇక్కడ నుంచి రూల్ చేస్తారు. ఇక్కడ నుంచే రూల్ చేస్తారు, డెవలప్మెంట్ బ్రహ్మాండంగా జరుగుతుంది. ఆయన ప్రియారిటీస్ ఆయన అయితే రైతులకు సంబంధించినవి ముందు ఆ ప్లాట్లన్నీ చేసి వాళ్ళ కమ్యూనిటీస్ క్రియేట్ చేసి వాళ్ళ సేలబిలిటీ లేదా బ్యాంకబుల్ ఇది వచ్చేటట్టు చేసేవాళ్ళు. ఈయనేమో అది చేయకుండా పక్కన వేరే దానిలోనూ పునాదులు తీసి అడిషనల్ అక్విజిషన్ పెట్టి తనకు ఏదో కొత్త బిల్డింగ్లు కట్టే దాని మీద ఆయన మోజు చూపుతున్నారు. ఎందుకంటే కాంట్రాక్ట్లు ఇవ్వచ్చు, అవి ఆ కంపెనీస్కే. అంతకుముందు ఏ కంపెనీస్ నుంచి అయితే కిక్ బ్యాక్స్ వచ్చినాయని ఇది వచ్చిందో, ఇన్కమ్ ట్యాక్స్ ఐటీ వాళ్ళకి జరిగిందో, ఆ కంపెనీస్కే మళ్ళీ అవి కట్టబెట్టారు కాంట్రాక్ట్లు. అండ్ కాస్ట్ 4,000 5,000 అయిపోయేది 10,000 పెంచి చూపిస్తున్నారు, మొబిలైజేషన్ అడ్వాన్స్లు ఇచ్చేశారు. సో ఇవన్నీ చేసి నడుస్తుంది. అంటే ఆయన ఉద్దేశాలు వేరని అందుకే అనాల్సి వస్తుంది. ఓకే, బుగ్గన గారు, డెవలప్మెంటు కంపెనీస్ ఇవన్నీ మాట్లాడుకున్నాం. ఓకే, సరే, బయట నుంచి ఎవడో రావడం, పెట్టుబడులు పెట్టడం,